నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జాబిల్లిపై స్థావరం ఏర్పాటుకు నాసా సన్నాహాలు. మూన్ బేస్ మిషన్లో పాల్గొనాలని ఇస్రోకు పిలుపు. హిమాచల్ ప్రదేశ్లో బీభత్సం. భారీ వర్షాలకు 157 మంది మృతి. రాజధాని అమరావతిలో మరో ఐకానిక్ కట్టడం. సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఏనుగుల సంరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక సందేశం. పలమనేరు పోలీసుల నిర్లక్ష్యం. కొరవడిన నిఖా. పెట్రోల్ బంకు నుంచి ఖైదీ ఫరార్. నమ్మి బాధ్యతలు ఇస్తే షాక్ ఇచ్చాడు. భక్తులను మోసగిస్తూ సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్. తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాముడు వెల్లడి. విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసి కత్తితో పొడిచేందుకు యత్నించిన 2 యువకులను శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అచ్చి శ్రీనివాసులు వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సముద్రాల జితేంద్ర కుమార్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు ఆగస్టు 11న సాయంత్రం 4:45 సమయంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి 112కు ల్యాప్టాప్ చోరీకి సంబంధించిన ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుదారుడిని కలిసేందుకు హెడ్ కానిస్టేబుల్ యు రమణయ్య ద్విచక్ర వాహనంపై రైల్వే స్టేషన్కు వెళ్తుండగా హ్యాపీ కిచెన్ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురై ఉండటాన్ని గమనించారు. ప్రమాదంలో గాయపడిన మహిళను భర్త సహాయంతో ఆటోలో ఆసుపత్రికి పంపించిన హెడ్ కానిస్టేబుల్ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్న స్కూటీని రోడ్డు పక్కకు పెట్టించారు. అనంతరం వాహనం తాళాలను తీసుకుని డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. ఈ సమయంలో స్కూటీపై వెనుక కూర్చున్న వ్యక్తి హెడ్ కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తిస్తూ ఆయన యూనిఫామ్ పట్టుకుని లాగి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అచ్చి శ్రీనివాసులు నడుం వద్ద ఉన్న కత్తి పౌచ్ నుండి పిడిబాకును తీసి హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసి పొడిచేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే హెడ్ కానిస్టేబుల్ త్రుటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన స్పెషల్ రిపోర్ట్ ఆధారంగా శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 112/2026 కింద బిఎన్ఎస్ సెక్షన్లు 132, 109లో 1, 351లో 2, రెడ్ విత్ 3లో 5 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ సి వెంకటేష్, ఎస్ఐ ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు అచ్చి శ్రీనివాసులను ఆగస్టు 11 రాత్రి అరెస్టు చేసి అతని వద్ద నుండి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రెండో నిందితుడు సముద్రాల జితేంద్ర కుమార్ను ఆగస్టు 12న అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. సో యాక్సిడెంట్ జరిగింది, అదంతా అయిపోయింది. సో మా హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ద కీ తీసుకొని మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెబితే దాంట్లో ఈ శ్రీనివాస్ అనే అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి హెడ్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యంగా తిరగబడి చొక్కాయి పట్టుకొని మనిషిని తోస్తూ, యూనిఫామ్లో ఉన్నటువంటి మనిషిని తోస్తూ చివరకు కత్తి కూడా తీసి చంపబోయాడు. ఇదంతా మీరు వీడియోస్లో మీరు చూశారు. సో అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇంకోటి జితేంద్ర అనే అతను కూడా మా హెడ్ కానిస్టేబుల్ గారిని తోయడం జరిగింది, మీరు చూశారు. ఈ కేసులో ఈ A1 అనే శ్రీనివాస్ అనే ముద్దాయిని జరిగిన వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు, కేసు కట్టారు, దర్యాప్తు జరిగింది. ముద్దాయిని కూడా నిన్న రాత్రే తీసుకొని రావడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలను ఇప్పుడు కోర్టుకు రిమాండ్ పంపుతున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రేణిగుంట మండలం మామండూరులో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యాలయంలో భాగంగా దాఖలైన వినతులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రం పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ రవిచంద్ర, బీఎల్ఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
వరలక్ష్మి వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈఓ శరత్ వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈఓ శరత్ తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం జేఈఓ వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, మణికంఠస్వామి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న తిరుచాన అమ్మవారు గారు అందరికీ కృప, ముఖ్యంగా నాకైతే ఇష్టమైన తల్లి. ఎక్కడున్నా కూడా మన కలియుగ వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు ఆశీస్సులు అందరూ పొంది చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్రం అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మీడియా సోదరులు మీరు కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది కూడా క్లారిఫై అవుతుంది. మనందరూ చేయగలిపి ఈ వరలక్ష్మి వ్రతం రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు కూడా గతంలో లాగే ఇంకా ఎంత మంచిగా చేయవచ్చు, వైభవంగా చేయవచ్చు, ఏమైతే ల్యాబ్సెస్ పాత ఇంకేమైనా చేయడానికి మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉందనే ఆలోచన చేసుకొని ఇంకా ఘనంగా చేసే విధంగా మేము ఆలోచన చేశాం. ఆ విధంగా నిర్ణయాలు కూడా తీసుకున్నాం. భక్తులను మోసం చేసి సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగిని తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి సేవా టికెట్లు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ భక్తులను మోసం చేసి సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగిని తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు భక్తులను మోసం చేసే దళారులు, నకిలీ వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అరెస్టైన నిందితుడిని తిరుపతి కోలా స్ట్రీట్కు చెందిన జలకర గిరిధర్ 34గా గుర్తించారు. ఇతను టీటీడీలో సబార్డినేట్ క్లాస్ 4 ఉద్యోగిగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాను టీటీడీలో పేష్కార్గా పనిచేస్తున్నానని చెప్పి భక్తులను నిందితుడు నమ్మించేవాడు. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ నమ్మకం కలిగించేందుకు తన టీటీడీ గుర్తింపు కార్డు ప్రతిని కూడా పంపించేవాడు. ఈ క్రమంలో ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుల నుంచి పలు విడతల్లో 1,56,000 ఫోన్పే ద్వారా తీసుకున్నాడు. అయితే 2026 మే 24న టికెట్ల కోసం భక్తులు తిరుమల ఎస్ఎంసీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుమల 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఖచ్చితమైన సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీవారి సేవా టికెట్ల పేరుతో డబ్బులు తీసుకోవడంతో పాటు తిరుపతికి చెందిన మరో వ్యక్తికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ 3,60,000 తీసుకుని మోసం చేసినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఇప్పటి వరకు నిందితుడు వివిధ సందర్భాల్లో సుమారు 10 లక్షల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సంబంధిత కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. 2.5 ఏళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టిందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వర్షాభావంతో దేశంలో కరువు తాండవిస్తున్న టీటీడీ వరుణయాగం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దేశం, రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తు చేశారు. వేద, సంస్కృతి, వైదిక కార్యక్రమాల పరిరక్షణకు టీటీడీ వెంటనే చర్యలు చేపట్టి ప్రజల శ్రేయస్సు కోసం వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చేయాల్సినటువంటి వైదిక విస్తృతిని కాపాడటంలో పూర్తిగా విఫలమైపోయారు. ఈ రోజున ఎక్కడ చూసినా కరువు విలయతాండవం చేస్తోంది. చాలా చిన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. రైతుల కడగళ్ళు అంతా ఇంత కాదు, కొండ మీద ఉన్నటువంటి జలాశయాలే కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరము ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేయాల్సినటువంటి వరుణ యాగాన్ని టీటీడీ విస్మరించటం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎంతగా వీళ్ళు వేద సంస్కృతిని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదాన్ని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ధార్మిక కార్యక్రమాలను వదిలేసి టీటీడీ దహనవ కార్యక్రమాలలో తలమునకలైపోతోంది. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం, అపచారం, ప్రభువులకు
అడుగులకు మడుగులొత్తటంలో తలమునకలై సాక్షాత్తు టీటీడీనే నిర్వహిస్తున్న వేద పరిరక్షణ ట్రస్టు ఉన్నదే దీనికోసమని. దానికి కావలసినన్ని నిధులున్నాయి, కానీ ఆ ట్రస్టు ద్వారా చేయాల్సినటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేయాల. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా దేశ సుభిక్షత కోసమని కర్తువులు, యజ్ఞయాగాదులు, చతుర్వేద హవనాలు ఇలాంటివి ఎన్నో చేసినటువంటి చరిత్ర మాకున్నది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆగస్టు 12న శ్రీ చక్రతార్వార్ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం నుంచి ఉభయ నాంచారులతో కూడిన శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ ఉత్సవమూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పప్పడి ప్రసాదాన్ని శ్రీ కోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర నిర్వహించారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని మొదటి గోపురంలో పుష్యమి నక్షత్రం రోజున శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను ప్రతిష్ఠించినట్లు ఆలయ సంప్రదాయం. స్వామివారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీ చక్ర తాళ్వార్ సాత్తుమొరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ కాంచీపురంలో జన్మించిన ప్రముఖ సంస్కృత పండితులు, శ్రీ వైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొల్పే శ్రీవారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వంటి పవిత్ర రచనలను ఆయన అందించారు. శ్రీభాష్యం, శ్రీ భాగవతం తదితర మహాగ్రంథాలకు వ్యాఖ్యానాలు చేశారు. ఆయన జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొరను నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. రేణిగుంట పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆద్య వైన్స్, సర్వేష్ వైన్స్ మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తోంది. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉండడం వల్ల మహిళలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జోక్యం చేసుకుని ఈ మద్యం దుకాణాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమాజంలో యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎస్వి మెడికల్ కళాశాల కూడలి వరకు సాగింది. యువతకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించడమే లక్ష్యం అని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ శైలజలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపవర్గా చేయగలిగితే మనము భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి సో మన దీనికోసం ఎయిడ్స్ గురించి కూడా ఈరోజు మనం వాళ్ళకి అవేర్నెస్ చేయడం, సో ఎయిడ్స్ కూడా రాబోయే కాలంలో మనము అసలు లేకుండా చేయడం అనే ఉద్దేశం మనది. దీనికోసం క్యాంపెయిన్ కూడా, హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు కూడా మన జిల్లాలో జరుగుతున్నాయి. సో అర్లీగా మనము డయాగ్నోస్ చేయడం, దాన్ని తర్వాత వాళ్ళని ల్యాబొరేటరీ టెస్ట్ చేపించడం, తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం, అదేవిధంగా ఏది ఫాలోఅప్ చేయడం. అంటే ఎక్కడ కూడా మనము ఆ మిస్సింగ్ కేసెస్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు అని చెప్పి ఉద్దేశంతో జిల్లా మొత్తం కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా జరుగుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయి క్యూ లైన్లు వెలుపరి వరకు విస్తరించాయి.
ఆలయంలో ఊహించని విధంగా పెరిగిన రద్దీని పరిగణలోకి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అత్యవసర నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బుధవారం జారీ చేయాల్సిన గురువారం నాటి సర్వదర్శనం ఎస్ఎస్డీ టోకన్ల పంపిణీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం లభించేందుకు సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలియజేశారు. భక్తులు ఈ మార్పును గమనించి తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో ఉండే ఎస్ఎస్డీ టోకన్ల కౌంటర్ల వద్దకు రావద్దని సూచించారు. కౌంటర్ల వద్ద సమయం వృధా చేసుకోకుండా భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం క్యూలైన్లలోకి ప్రవేశించాలని కోరారు. అయితే శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకన్లను గురువారం రోజున యథావిధిగా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిన్న ఒక్కరోజే మొత్తం 78,956 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,014 మంది భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4,46,00,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి టీటీడీ అధికారులు ప్రస్తుతం ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి పరిసరాల్లో కనీసం ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా రేణిగుంట మండల పరిధిలో పోలీస్ శాఖ ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 1000 మొక్కలు నాటారు. పచ్చదనం పరిరక్షణకై డీఎస్పీ శ్రీనివాసరావు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర, ఎస్ఐ శ్రీనివాసులు, రైటర్ చలపతి, హెచ్ఎం ఇందిరాదేవి విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ 100 మొక్కలని నాటడం జరుగుతుంది. ఈ భూతాపాన్ని తగ్గించే చర్యలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అవేర్నెస్ అనేది గ్రీనరీ లేకపోతే టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే దానివల్ల పర్యావరణానికి పలు రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. దాంట్లో అందరినీ కూడా అవేర్నెస్ కల్పించాలి, పిల్లల్లో అవేర్నెస్ కల్పించాలి, ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి, గ్రీనరీని పెంపొందించాలనే భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాఠశాలలో పిల్లలందరికీ కూడా 2 మొక్కలు బాధ్యత ఇచ్చి ఆ విధంగా వాళ్ళకి నీటి పోసి పెంచే విధంగా, తర్వాత ఇంకా మొక్కలు ఉంటే ఇండ్ల దగ్గర కూడా నాటేటట్టుగా పిల్లల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తానని ఈ మీడియాకి తర్వాత అధికార వర్గానికి కూడా నేను తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరులోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ జీవిత ఖైదీ తప్పించుకోవడం తీవ్ర కలకలం రేపింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సూరి అనే ఖైదీ 39 ఏళ్లు ఉదయం అధికారుల కన్ను కప్పి పరారయ్యాడు. ఈ సంచలన ఘటనతో అటు జైళ్ల శాఖ అధికారులతో పాటు ఇటు స్థానిక పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. నిందితుడు సూరి గతంలో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ క్రమంలో అతను కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే జైలులో అతని సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకున్న జైళ్ల శాఖ అధికారులు పునరావాస చర్యల్లో భాగంగా పలమనేరులోని జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతల కోసం అతనిని అక్కడికి తరలించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి జైళ్ల శాఖ నడుపుతున్న పెట్రోల్ బంకుల్లో మంచి ప్రవర్తన ఉన్న ఖైదీలకు పనులు కేటాయిస్తుంటారు. అదే నమ్మకంతో సూర్యుని కూడా అక్కడ పనిలో పెట్టారు. అయితే ఆదివారం ఉదయం విధుల నిర్వహణలో ఉన్న సమయంలో సూరి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అతడు కనిపించకపోవడాన్ని గమనించిన తోటి ఖైదీలు వెంటనే స్పందించి జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన జైళ్ల శాఖ సూపరింటెండెంట్ యూనిస్ ఘటనపై స్థానిక పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఖైదీ సూరి పట్టుబడ్డానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా ఏర్పాటు చేశారు. నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే అధికారులకే షాక్ ఇస్తూ పరారవడంపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఒక కన్విక్షన్ ప్రిజనర్ సూర్య అతని పేరు. అతను నాగులాపురం పిఎస్, కాళహస్తి దగ్గర ఉన్న నాగులాపురం పిఎస్లో మర్డర్ కేసులో కన్విక్షన్ వచ్చింది అతనికి. అతను 3 ఇయర్స్గా కడప సెంట్రల్ జైల్లో నుండి వచ్చి చిత్తూరు డిస్టిక్ జైలుకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. అతని బిహేవియర్ మీద అతన్ని పెట్రోల్ బంక్లో పనికి నియమించడం జరిగింది జైలు అథారిటీస్.
అతను నిన్నటి నుంచి అబ్స్కాండ్ అయినాడని చెప్పి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అతన్ని త్వరలోనే పట్టుకొని మళ్ళీ అతనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి రేణిగుంట రోడ్డు మార్గంలోని హైటెక్ నిషాన్ షోరూంలో కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని మెగా ఫ్రీ సర్వీస్ చెకప్ క్యాంప్ను ఆగస్టు 12, 13వ తేదీన నిర్వహిస్తున్న నేపథ్యంలో వాహనదారులు, యజమానులు విచ్చేసి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మెగా ఎక్స్చేంజ్ మేళా కూడా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నా పేరు ఎన్విఎస్ శాస్త్రి రెడ్డి, హైటెక్ నిషాన్ జనరల్ మేనేజర్. మేము ఈరోజు పండుగ 12వ తేదీ, 13వ తేదీ మెగా ఫ్రీ సర్వీస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సేమ్ టైం ఎక్స్చేంజ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎక్స్చేంజ్ మేళాలో మీకు ఎవరైనా మా నిసాన్ కారు కానీ ఏ కారు కంపెనీ అయినా సరే మా దగ్గర తీసుకురండి. మా కొత్త టెక్టాను, మ్యాగ్నెట్, గ్రావైట్ కారు ఎక్స్చేంజ్ బోనస్ అప్ టు 75,000 వరకు ఇస్తున్నాము. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొత్త కారు తీసుకోవడానికి కూడా మీకు సదవకాశం ఉన్నది. సేమ్ టైం మీకు ఇక్కడ 2 రోజులు సర్వీస్ క్యాంప్ నిసాన్ కస్టమర్లకి 64 చెక్ పాయింట్లతోటి ఫ్రీ వాటర్ సర్వీస్ చేస్తున్నాము. తిరుపతిలో కానీ మన చిత్తూరు జిల్లాలో మా కస్టమర్లందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. హైటెక్ నిషాన్ నుంచి మాట్లాడుతాను. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను సర్వీస్ మేనేజర్. మనకి ఈ 2 రోజులు 12, 13వ తారీఖు మెగా ఫ్రీ సర్వీస్ క్యాంప్ జరుగుతున్నది. కాబట్టి ఎవరైతే నిషాన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఈ 2 రోజులు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కదానికి ఏసీ చెకప్ కానివ్వండి, 32 పాయింట్స్ చెక్ పాయింట్ కానీ, ఏసీ టోల్ పాయింట్ చెక్ పాయింట్ కానీ, అండర్ బాడీ కానీ, ఇంజన్ కానీ, బ్యాటరీ కానీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. మీ నిషాన్ వెహికల్స్ ఎవరైనా ఉన్న వాళ్ళకి తప్పకుండా మనం ఇచ్చేసేయండి. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో యాదవ కులస్తులను కించపరిచేలా తప్పుడు కేసులు బనాయించి తమను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని, తక్షణమే టీడీపీ నాయకులు తీరును మార్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యాదవ సంఘం నాయకులు బీపీ మండల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంతా లేవు. కేవలం ఒక యాదవ్లోనే టార్గెట్ చేసుకొని ఒక అమాయకుడు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినటువంటి వాసు యాదవ్ మీద ఈరోజు ఇలా మర్డర్ కేసు పెట్టడము, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడము చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మన గంగంగుడి చైర్మన్ అయినటువంటి మక్కీ గారు ఒక చిన్న విషయం చెప్పినాడు. ఇక్కడ ఏదో రచ్చలు పెడతా ఉన్నామండి. యాదవులకి ఈరోజు రచ్చలు స్టార్ట్ చేసేసి ఈరోజు పునాది వేసేసారు నిన్నటితో. అతను ఏం చెప్పినాడు, వాసుని అతను బల్జోళ్ళు యాదవులు ఐక్యంగా ఉండండి, మీరు మేలుకోనండి అని చెప్పినాడు. అది వదిలేసి ఈరోజు వాసు యాదవ్ పోయేసి వాళ్ళ ఇన్ఛార్జ్ మీదకి యుద్ధం చేసినాడంటే అసలు ఎంతవరకు నిజము? ఈరోజు కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఎంత దిగజారిపోయింది అంటే అంత దిగజారిపోయింది. యాదవులపై కక్ష సాధింపు చర్యలకి దిగింది. కొట్టడము యాదవులపైనే కాదు, ఇప్పుడున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రౌడీ ఏ రకంగా దాడులు చేస్తున్నారా అంటే, సొంత కులమైనటువంటి సునీల్ అతను కూడా ఒక బలిజ కులస్తుడు, అతనిపైన కూడా దాడులు, మా యాదవులపై అక్రమ కేసులు. అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్టాత్మకమైన సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ AGICL ఈ ప్రాజెక్టు కోసం టెండర్లను ఆహ్వానించింది. ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన 6 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ వంతెనను నిర్మించనున్నారు. సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ చేయబడింది. నేటి యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసికంగా, మేధోపరంగా ఉన్నతి సాధించగలుగుతారని శక్తిపీఠం మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామి ఉద్ఘాటించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించినట్లు డాక్టర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి మంత్రం, ధ్యానం, ఆలయ సందర్శన అలవర్చుకోవాలన్నారు. మంత్రపఠనం ద్వారా మనస్సు శుద్ధి, ధ్యానం ద్వారా ఏకాగ్రత, ఆలయ సందర్శన ద్వారా దివ్యశక్తి చేకూరుతాయని వివరించారు. మంచి ఆలోచనల ద్వారా ఆరోగ్యం, చెడు ఆలోచనల ద్వారా అశాంతి కలుగుతుందన్నారు. ఈ రోజుల్లో సాంకేతికత పెరిగింది కానీ మానసిక ప్రశాంతత కరువైందని, దీనికి కారణం ధర్మాన్ని, సంస్కృతిని మర్చిపోవడమేనని చెప్పారు. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకం ఉంచితే జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలనైనా అధిగమించే దివ్యమైన జ్ఞానం మనకు లభిస్తుందన్నారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, మంత్రపఠనంలో సైన్స్ దాగి ఉందని, సరైన మార్గంలో గురువుల పర్యవేక్షణలో సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ఇది అనుభవపూర్వకంగా నిరూపితమైనదని తెలియజేశారు.
పరమ పూజ్య శ్రీ రమ్యానంద భారతీ స్వామిని గారు ఆధ్యాత్మిక సందేశాలు సనాతన ధర్మ సూత్రాల ఆధారంగా ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చారని, విద్యార్థులు మాతాజీ గారు చెప్పిన విషయాలను తప్పకుండా పాటించాలని సూచించారు. మాతాజీ గారు ఇటు డాక్టర్గా చదువుకొని అలాగే ఇటు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉన్నత శిఖరాలు అధిష్ఠించడం వల్ల ఈ సైన్స్ యుగంలో ఆధ్యాత్మికత అనేది మనం ఎలా వాడుకోవచ్చు అని చెప్పటానికి ఆమెను మించినటువంటి యోగ్యులైన వ్యక్తి ఎవరు లేరు అని మనస్సు స్ఫురించి వారిని ఆహ్వానించడం జరిగింది. ఆర్థోపెడిక్ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగుతున్న అపోలో హాస్పిటల్స్ చెన్నై విజయవంతంగా 2000 రోబోటిక్ సహాయక జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను పూర్తి చేసి కీలక మైలురాయిని చేరుకుందని డాక్టర్ విజయ్ కిషోర్ కొండ్రెడ్డి తెలిపారు. తిరుపతి లక్ష్మీపురం సమీపంలోని అపోలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ రోబోటిక్ సహాయక జాయింట్ రీప్లేస్మెంట్ విధానంలో అనుభవజ్ఞుడైన ఆర్థోపెడిక్ సర్జన్ నైపుణ్యానికి అత్యాధునిక రోబోటిక్ సాంకేతికత తోడవుతుందని అన్నారు. 2000 రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం మా మొత్తం బృందానికి ఎంతో గర్వకారణం. రోగుల భద్రత, శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం మరియు మెరుగైన క్లినికల్ ఫలితాలను ప్రధాన లక్ష్యాలుగా ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం అందిపుంచుకుంటున్న మా నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని తెలిపారు. మెయిన్ అపోలో గ్రీన్స్ రోడ్లో దాదాపుగా 2000 నీ జాయింట్ రీప్లేస్మెంట్స్ని మనం రోబోటిక్ సహాయంతో చేయడం జరిగిందనమాట. ఇది చాలా పెద్ద నెంబరు. దీంతో ఏమి ఇది అవుతుందంటే చాలా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, అవుట్కమ్స్ ఎక్కువగా ఉంది. పేషెంట్స్ చాలా మంచిగా అవుట్కమ్స్తో మంచిగా నడుస్తున్నారు అన్నమాట ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్స్ వల్ల. మన మెయిన్ అపోలో డ్రీమ్స్లో చూస్తే టెక్నాలజీకి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. మాతో ఒక్క రోబో కాదు, చాలా రోబోస్ ఉన్నాయి మన దగ్గర. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక దాంట్లోనే మన దగ్గర 2 రోబోట్లు ఉన్నాయి. ఒకటి సిటీ గైడెడ్, ఇంకోటి నాన్ సిటీ గైడెడ్. దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు యూజువల్గా చాలామంది నీ రీప్లేస్మెంట్ చేసుకుంటారు, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నాకు ఇంకా మంచిగా కాలేదు, అట్లా 10% ఉందన్నమాట. ఈ రోబోటిక్ దీంతో 10% కూడా సాటిస్ఫైడ్ చేయడం జరుగుతుంది. 2000 రోబోటిక్ రీప్లేస్మెంట్ అనేది పెద్ద సంఖ్య. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చిత్తూరు లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ నిర్వాహకులు ప్రతిష్టాత్మక జాతీయ మనీ స్మార్ట్ స్కూల్ అవార్డు అందుకున్నారు. పిల్లల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు గత 10 ఏళ్లుగా విశేషంగా కృషి చేసిన లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ చిత్తూరుకు ప్రతిష్టాత్మకమైన నేషనల్ మనీ స్మార్ట్ స్కూల్ అవార్డును ప్రదానం చేసినట్లు లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో నిర్వహించిన ఫిన్స్పైర్ 26 నేషనల్ ఫినాన్స్ ఎడ్యుకేషనల్ కన్క్లేవ్ కార్యక్రమంలో డాక్టర్ బిఎల్వి లోహిత్ కుమార్, డైరెక్టర్ లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్, ఈ ప్రతిష్టాత్మక అవార్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి నిషా నంబియార్ చేతుల మీదుగా స్వీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఎఫ్ఏ సీఈఓ శ్రీ అలోక్ చంద్ర జెనా ముఖ్య అతిథిగాను, ఐఆర్డీఏఐ జనరల్ మేనేజర్ శ్రీ ఏవి రావు, పీఎఫ్ఆర్టీఏ జనరల్ మేనేజర్ శ్రీమతి కవితా సింగం ప్రత్యేక అతిథులుగాను పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 పాఠశాలలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారన్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్సీఎఫ్ఏ నుంచి మనీ స్మార్ట్ స్కూల్ అవార్డు అందుకున్న ఏకైక పాఠశాలగా లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ నిలవడం గర్వకారణమన్నారు. గత 10 సంవత్సరాలుగా విద్యార్థులకు చిన్ననాటి నుంచే పొదుపు, బడ్జెట్, ఆర్థిక బాధ్యత, డబ్బు విలువ వంటి అంశాలపై అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. తిరుపతి లోకల్ బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,58,770 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,228 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,45,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 250 రూపాయల 30 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాబిల్లిపై స్థావరం ఏర్పాటుకు నాసా సన్నాహాలు. మూన్ బేస్ మిషన్లో పాల్గొనాలని ఇస్రోకు పిలుపు.
హిమాచల్ ప్రదేశ్లో భీభత్సం, భారీ వర్షాలకు 157 మంది మృతి. రాజధాని అమరావతిలో మరో ఐకానిక్ కట్టడం, సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం, ఏనుగుల సంరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక సందేశం. పలమనేరు పోలీసుల నిర్లక్ష్యం, కొరవడిన నిఘా, పెట్రోల్ బంకు నుంచి ఖైదీ పరార్, నమ్మి బాధ్యతలు ఇస్తే షాక్ ఇచ్చాడు. భక్తులను మోసగిస్తూ సస్పెండ్ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్, తిరుమల 2 టౌన్ సీఐ శ్రీరాముడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.